మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం. పూనుగొండ్ల సమస్యల్ని పరిష్కరిస్తామన్న సీతక్క. మేడారం జాతరకు 6 వేల స్పెషల్ బస్సులు సిద్ధం. భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న సజ్జనార్. మేడారానికి చెన్నూరు నుంచి 85 బస్సులు ప్రారంభం. ఈ సదుపాయం భక్తులు ఉపయోగించుకోవాలన్న ఎమ్మెల్యే వివేక్. అభివృద్ధికే మొదటి ప్రాధాన్యతన్న మంత్రి దామోదర. ఆందోళ్ సెగ్మెంట్ లో సీసీ బీటీ రోడ్లకు శంకుస్థాపనలు. కరీంనగర్ శిశువు కిడ్నాప్ కేసులో దర్యాప్తు స్పీడప్. సీసీటీవీల ఆధారంగా కొనసాగుతున్న పోలీసుల సెర్చింగ్. డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పగిడిద్దరాజు పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేశారు సీతక్క. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 20వ తేదీన పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు మేడారం బయలుదేరుతాడని, మళ్లీ జాతర సమయంలోపు పూనుగొండ్లలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీతక్క. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి కావలసిన అర్హతలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్నాయని తెలిపారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భక్తులని ముందు నుంచే ప్రణాళికబద్ధంగా వర్క్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అయితే రోజు రోజుకు భక్తుల తాకిడి పెరగడంతో అధికారులకు కూడా ఒక అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేము అనుకున్నాం ఎంత కొత్త అధికారులు ఉన్నారు కదా, కష్టమవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ప్రతి సండే కానీ లేదా ఫ్రైడే ఏ రోజుకి ఆ రోజు జనాలు పెరుగుతుంటే ఆ జనాలకు తగ్గట్టుగా ఎట్లా క్యూ లైన్స్ కానీ ఎట్లా ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా పాటించుకుంటూ వస్తూ ఉన్నారు. 1.5 దాకా పెరగడానికి అంటే ఇప్పటి నుంచి లాస్ట్ వరకు 1.5 కూడా పెరగవచ్చు. ఇప్పటికి 50 లక్షలు, అది కూడా ములుగు నుంచి వచ్చిన వేస్ లిస్ట్ మాత్రమే కలెక్టర్ అంటే ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. ఇంకా భూపాలపల్లి నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇదొక మహాఘట్టము, మహాజాతర. భక్తజనులు, సమ్మక్క సారలమ్మ భక్తులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకొని తిరిగి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ మహాజాతర, మహాఘట్టం అని ఎదురు చూసే గడియలు మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఇక్కడ సేవ చేసే భాగ్యము ఒక మంత్రి హోదాలో ఆ జాతి ఆడబిడ్డగా నాకు దక్కడం గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను. అదే మేము అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. వాస్తవంగా 10 సంవత్సరాల నుంచే ఈ డిమాండ్ మనకు బాగా వచ్చింది. ఎందుకంటే సమాచారాన్ని మేజర్గా, ఎందుకంటే జాతీయ పండుగ ఉంటే జాతీయ స్థాయిలో ఈ దేవుడి యొక్క గొప్పతనము అఫీషియల్గా వెళ్తుంది. ముఖ్యంగా ఆదివాసీలు కానీ లేదా ఇతర కులాల వాళ్ళు కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పలానా మహాజాతర పలానా ఘట్టంలో జరగబోతుంది, పలానా తేదీలను తెలియడానికి కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏ గవర్నమెంట్లు ఉన్నా అది తీసుకొని ప్రచారం చేస్తే కొంత నిధులు ఎక్కువ వస్తాయి. కానీ మేము అడిగినాము, మరి అంతకుముందు ఎన్నికల ముందు కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అయితే వస్తున్నారు. ఛత్తీస్గఢ్ వస్తారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, మన ఆంధ్ర ఇట్లా వస్తారు. ఇంకా చుట్టుపక్కల కూడా మన తెలుగు వాళ్ళు, మన అంటే నాట్ ఓన్లీ ఆదివాసీస్, అదర్ కమ్యూనిటీస్ కూడా వస్తుంటారు. వాళ్ళు వేరే వేరే ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందాలంటే ఒక అఫీషియల్గా నేషనల్ స్థాయిలోనే ఉంటే బాగుంటుంది. సరే, ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్స్ నిధులు ఇచ్చుకుంటాము, మనమంతా లోకల్ అంతా చేసుకుంటాం. కానీ ఇది సెంట్రలైజ్ వైజ్గా ఒక ప్రచారం జరగాలంటే సెంట్రల్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. ఇది ఇంకోటి ఏంటంటే ఆదివాసీ అనేది జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి జాతుల సమ్మేళనము, ఇలవేల్పులు. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఈ గుర్తింపు ఉండాలని మేము కోరుకుంటాం. ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రేపు వనదేవతలను దర్శించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతరకు నెల రోజుల ముందే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారన్నారు. రేపు మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులతో పాటు హౌసింగ్ అండ్ రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు,
తర్వాత దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారితో పాటు రవాణా శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా రేపు వస్తూ ఉన్నారు. INPR డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని ఫోటో ఎగ్జిబిషన్స్, మీడియా టవర్ అవి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మంత్రివర్యులు చేతి మీదుగా రేపు మేము దానికి ఓపెనింగ్ పెట్టుకున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఈసారి మేము అంచనా పెట్టుకొని దాదాపు 6,000 బస్సెస్ని జస్ట్ మేడారం కోసమే కేటాయించడం జరిగింది. ఈసారి మేము ఎండాని కూడా దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎక్కువ మంది మహిళా భక్తాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా చూసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము. దాంట్లో భాగంగా ORS ప్యాకెట్స్, మజ్జిగ, తాగే నీరు ఫెసిలిటీస్, క్యూ లైన్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే దాన్ని వెంటనే గ్రీన్ ఛానల్ ఇచ్చి మేము నియరెస్ట్ ప్రైమరీ సెంటర్కి తరలించడానికి కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసాము. దానికి రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. క్యూలో ఎక్కువసేపు నిలబడితే ఈ విపరీతమైన ఎండలో ఏదైనా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్ప్రింక్లర్స్ ప్లాన్ చేస్తున్నాము. అంటే ఎక్కువ తడి చేయకుండా మనకి ఏదైతే మూవ్మెంట్ ఆఫ్ క్యూ లైన్స్ ఉందో అక్కడ ప్రమాదం అంటే అగ్ని ప్రమాదం ఏది జరగకుండా చూడడానికి షేడ్ నెట్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని ఫైర్ స్ప్రేస్తో సహా అక్కడ పెట్టడం జరిగింది. ప్రధాన పూజారులు కానివ్వండి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కానివ్వండి, అందరు పూజారులతో ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళు కూడా మాకు ఇప్పటి వరకు కూడా మొత్తం సహకారం ఇచ్చారు. అది ఎంక్రోచ్మెంట్ తీయడం కానివ్వండి, అంటే వాళ్ళకి ఉన్న ఏదైనా ప్రత్యేక డ్రెస్, ప్రత్యేక ఐడెంటిటీ కార్డ్ కానివ్వండి, వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఫుల్ సపోర్ట్ మొత్తం సహకారం ఇచ్చారు. VVIP విజిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా జనాలకి ఎక్కువ ఇబ్బంది రాకుండా ఉంటుంది. మేము మెయిన్ క్యూ లైన్స్ని ఎక్కువసేపుకి ఆపము అనేది ఈసారి మేము డిసైడ్ అయ్యాము. మేడారం సమ్మక్క సారక్క మహాజాతరపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. జాతర కోసం 6,000 బస్సులు సిద్ధంగా చేశామన్నారు. 15,000 మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని చెప్పారు. మేడారం జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లపై ఎండీ సజ్జనార్తో మేడారం నుంచి అశోక్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ మేడారం మహాజాతరకు స్పెషల్ బస్సులను నడిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది భక్తులను తరలించడానికి ప్లాన్ చేశారు? ఈసారి మొత్తం మనం 6,000 బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 51 పాయింట్స్ నుంచి మనము పబ్లిక్ని ఇక్కడ జాతరకు తీసుకోవడం జరుగుతుంది. సో దాదాపు 6,000 బస్సెస్ని మనము వివిధ ప్రాంతం నుంచి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అంచనా దాదాపు 30 లక్షల మంది మన బస్సులు ప్రయాణిస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మన పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, మన సిబ్బంది కావచ్చు, మన అకామిడేషన్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా, ఎందుకంటే రష్ ఎక్కువ కావడంతో ఈసారి క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. దాదాపు 48 క్యూ లైన్స్, దాదాపు 15 కిలోమీటర్ పొడవున్న క్యూ లైన్స్ కూడా మనము పెట్టడం జరిగింది. సార్, మీరు క్యూ లైన్స్ పెంచుతూ ఉంటే అటవీ ప్రాంతాల్లో కొంత పర్యావరణం దెబ్బతింటుంది. దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోబోతున్నారా? ఆల్రెడీ అది మన ఫారెస్ట్ అధికారుల ఒక సహకారంతో వాళ్ళ ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మనం చేయడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ కూడా ఐలా తిరుపతి గారు, మన SP శబరీష్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఈసారి మహాలక్ష్మి స్కీమ్ రావడంతో మనకు తప్పదు అది. ఎందుకంటే మనం పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, బస్సు రావడంతో డెఫినెట్లీ వీ హావ్ టు డిపెండ్ అపాన్ దెమ్. సో వాళ్ళు కూడా బాగా సహకరించారు, ఫారెస్ట్ అధికారులు కూడా బాగా సహకరించారు. సో మనం కూడా డెఫినెట్లీ అది దృష్టిలో పెట్టుకునే మనము మా ఒక ఏర్పాటుని చేసుకోవడం జరిగింది. సరే, ఒక ప్రత్యేక యాప్ తయారు చేసిన అంటారు. ఆ యాప్ ద్వారా ఏం చెప్పబోతున్నారు? యాప్ మనం ఇంటర్నల్గా మన ఎఫిషియన్సీని పెంచుకోవడానికి, మన బస్సెస్ ఇన్ అండ్ అవుట్ మూవ్మెంట్ చేయడానికి, మా సిబ్బంది ఎక్కడ ఉంది వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెంచుకోవడానికి, మనం కూడా మన ఆపరేషన్స్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఒక యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సార్, మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడు మేకను, గొర్రెలను తీసుకెళ్తూ ఉంటారు. అలా టికెట్ అవకాశం ఉంటుందా? టికెట్ తీసుకుంటారా సార్? లేదు, అలాంటిది అలౌ చేస్తలేదు, మన బస్సెస్లో అలౌ చేస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు కూడా ఇది మనము ఒక ప్రొసీజర్ ఉంది. సో అలాంటి జంతువులు కానీ మనం అలౌ చేస్తలేదు. పబ్లిక్ కూడా ఎవరు కూడా అలాంటి ప్రయత్నం కూడా చేయవద్దని చెప్పి మీ ద్వారా అందరికీ కోరుతున్నాను. ప్రత్యేకంగా స్టాఫ్కు ఎట్లాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? గతంలో ఏమైనా ఇబ్బందులు అయితే ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదే ఎందుకంటే అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ మన ఆర్టీసీ డిపార్ట్మెంట్. మన డ్రైవర్స్, కండక్టర్స్ ఆల్మోస్ట్ ఈ ఒక 5-6 డేస్ కంటిన్యూస్గా బస్ నడుపుతూనే ఉంటారు. చాలా అలిసి ఉంటారు. కొంతమంది రకరకాల డిసీజ్ ఉండడం జరుగుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మనం కూడా మా ఆల్మోస్ట్ 4 మెడికల్ టీమ్స్ పెట్టడం జరిగింది. 4 అంబులెన్స్, బేసిక్ BLS ఫెసిలిటీస్ ఉన్నది, ALS ఉన్న ఫెసిలిటీస్ ఉన్న మన అంబులెన్స్
కూడా పెట్టడం జరిగింది, మెడికల్ టీమ్స్ కూడా అలర్ట్ పెట్టడం జరిగింది. ఒక సీనియర్ డాక్టర్ నేతృత్వంలో ఇక్కడ ఒక టీం డిప్లాయ్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇవ్వడానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో యాజమాన్యం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడారం మహాజాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వస్తారు. ఆ రాష్ట్రాల నుంచి ఏమైనా బస్సులు నడిపించడానికి ప్లాన్ చేస్తారా సార్? ఆ బస్సు అక్కడ నుంచి నడిపిస్తలేదు, కానీ ఇక్కడ కాజీపేట నుంచి మన రైల్వే స్టేషన్ నుంచి సపరేట్ ఒక కౌంటర్ చేసి అక్కడ నుంచి భక్తుల్ని తరలించడానికి మనం చేయడం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఏ ప్రాంతంలో వచ్చినా, ఎందుకంటే చాలా మంది హనంకొండ, కరీంనగర్గా వస్తారు, అక్కడ నుంచి కూడా మనం సపరేట్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. ఇది పరిస్థితి. క్రాంతితో అశోక్, మ్యూజిక్ న్యూస్, వరంగల్. వరంగల్లో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. సో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రోల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈరోజు మొత్తం మన ఫోర్స్ ఫ్రమ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి, అన్ని యూనిట్స్ నుంచి, కమిషనరేట్స్ నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. రేపటి నుంచి అంతా ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. సో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ విల్ బీ ఇన్ ప్లేస్ ఫ్రమ్ టుమారో. మ్యామ్ చెప్పినట్టు మెయిన్ జాతరలో ఎలాంటి నిబంధనలను పాటిస్తామో అదే రేపటి నుంచి మేము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. సో వెహికల్ అనేది మెయిన్ వెహికల్ ఉరట్టం స్థూపం దగ్గరనే ఆ పార్కింగ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ టైం అంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆటోస్ని పెట్టడం వల్ల వాళ్ళకి కొద్దిగా కన్వీనియన్స్ అయింది. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళు ఆటోలో ఇక్కడ దర్శనం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేది దానివల్లనే మనం ఆటోని కూడా లోపల వరకు తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకా రేపటి నుంచి వి విల్ రిస్ట్రిక్ట్ దట్ ఆల్సో. సో అదర్వైజ్ షాప్స్ కూడా జనాలు ఎక్కువ వస్తారు, షాప్స్కి కూడా నష్టం జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి దయచేసి మీరు రోడ్కి ఆనుకోకుండా దూరంలో పెట్టుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పసరా జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క సెకండ్లో ఒక్క వెహికల్ ఆగినా దాని వెనక 10-15 వెహికల్స్ ఆగిపోతాయి. మళ్ళీ 100 మీటర్స్ 300 మీటర్స్ జామ్ అయిందని వస్తుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ షాప్ హోల్డర్స్, దయచేసి మీరు కూడా మీ షాప్ ముందు వెహికల్ ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది. సో అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే భక్తుల కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి గత 2-3 నెలల నుంచి చాలా పని చేస్తున్నారు. డిఎస్పీలు, సిఐలు అందరూ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఒక అంచనా ప్రకారంగా జనవరి 1 నుంచి చూస్తే టిల్ ఎస్టర్డే ఐ థింక్ మోర్ దెన్ 47 lakhs వరకు అయితే అంచనా ఉంది. ఈరోజు కూడా చూస్తే మోర్ దెన్ 50 lakhs వరకు డివోటీస్ వచ్చి ఉన్నారు. ఇది నాకు తెలిసినది ఏంటంటే ముందు లాస్ట్ టైం కూడా ఇలాంటి ఇంతమంది కూడా భక్తులు ప్రీ మేడారం టైంలో ఎప్పుడు కూడా రాలేదని కూడా చెప్తా ఉన్నారు. సో అది ఇప్పటి వరకు వీ హవ్ టేకన్ ఆల్ ద ప్రికాషన్స్. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మీడియా మిత్రుల సహకారంతో అంతా మంచిగా జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మెయిన్ ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి ఏం జరుగుతున్నది దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్. So I request all the media people to cooperate with us and also the devotees who are coming. ఎంత దూరం నుంచి వస్తున్నారో మీకు ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చూస్తే దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీకు ఎక్కడి నుంచి వస్తే ఎలా పార్కింగ్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ప్రతి ఒక్క పాయింట్లో కూడా మన పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఇదే రకంగానే మీకు కూడా గైడెన్స్ ఇస్తారు. దయచేసి వాళ్ళతో కోఆపరేట్ చేయండి. వేరే భక్తుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి చిన్నది, లాస్ట్ ఇయర్ అంటే మనకు 2020 బస్సుల ద్వారా కూడా చాలామంది పబ్లిక్ వచ్చిర్రు. లాస్ట్ 2020లో 911 ట్రిప్స్. అంటే ఈ మనము ఏ డేట్ అనేది కాదు, సండే తర్వాత నుంచి ఇంకా జాతర హడావుడి ఉంటుంది కాబట్టి, అంటే డేట్ ఏదైనా కానీ నెల ఏదైనా కానీ, బట్ సండే చూసుకుంటే లాస్ట్ టైము మరి 2020లో 911 ట్రిప్స్ బస్సులు వేస్తే 66,504 మంది ప్యాసింజర్స్ వచ్చారు. 2022లో 2000 అంటే 2423 అంటే 2423 బస్సు ట్రిప్పులు వేస్తే 129,046 మంది ప్యాసింజర్స్ వచ్చారు. ఈసారి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 2024లో చూస్తే మరి 3,870
బస్ ట్రిప్పులు వచ్చినాయి. అంటే 3,870 బస్ ట్రిప్స్ వేస్తే దాదాపుగా 2,74,844 అంటే ప్యాసింజర్స్ వచ్చారు. డబల్ అంటే ఇంకా ఎక్కువనే. పోయిన జాతర చూస్తే 1,29,046 మంది ప్యాసింజర్స్ సండే వరకు, ఈ సండే వరకు. ఈసారి చూస్తే 2,74,844 ప్యాసింజర్స్. అంటే బస్సుల ద్వారా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. సేమ్ టైంలో లాస్ట్ కంటే ఈసారి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎక్కువనే అయినాయి. అంటే వెహికల్స్లలో వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. ఇంత ముందుగా ఇంతమంది ఇంత జాతర హడావుడి మనకు ఈ రోజు నుండి ఉండేది ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం. కానీ దాదాపు 10-15 రోజుల నుంచి ఈ ప్రాంగణం అంతా కూడా మరి టెంట్లు కానీ గుడారాలు వేసుకొని షాప్స్ కానీ ఇంకా రకరకాల ప్రజలు కూడా రావడం అనేది చాలా సంతోషదాయకం మాకు కూడా. ఎందుకంటే ఆ తల్లుల మీద, సమ్మక్క సారలమ్మ మీద పెరుగుతున్నటువంటి భక్తికి, విశ్వాసానికి, నమ్మకానికి ఇదొక నిదర్శనం భక్తుల రాక అని. కాబట్టి అందరం కూడా ఒక టీమ్గా, ప్రజలు, వచ్చేటువంటి వాళ్ళు, పూజారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మరి ఆర్టీసీ అన్ని శాఖల వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అందరం మన రాష్ట్ర పండుగగా, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి దర్శనం జరిగే విధంగా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ, క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి నేను మన ఐటీడీఏ పిఓ గారు అక్కడ పూనుగండ్లలో ఉన్నటువంటి పగడిద్దరాజు దేవాలయానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా దేవుణ్ణి దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించడం. మరి నిన్న సారలమ్మ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కన్నపల్లిలో ఉన్నటువంటి ప్రాంతం. గత 10 రోజుల క్రితం కూడా కొండాయిలో ఉన్నటువంటి గోవిందరాజు దేవాలయానికి కూడా వెళ్ళినాం. ఇక్కడ ఈరోజు మరి పూజారులు ఏదైతే ఉన్నారో మన పూజారులందరికీ కూడా నూతన వస్త్రాలను అందించడం జరుగుతుంది ఆనవాయితీగా. కాబట్టి పూజారులు తమ యొక్క విశ్వాసాలు, నమ్మకాలకు అనుగుణంగా ఎవరి జోక్యం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా వారు స్వేచ్ఛగా ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని మరి ప్రపంచానికి తెలియజేసే విధంగా వారి ఆధ్వర్యంలోనే ఈ జాతర నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ 4 రోజుల మహాఘట్టం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 4 days మనకు సారలమ్మ 21వ తారీఖు అంటే బుధవారం రోజు వస్తారు గద్దెల మీదకి. పగడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు ముగ్గురు కలిసి వచ్చేటువంటిది బుధవారం రోజు. బేస్తవారం రోజు ఎస్పీ గారు, అదేవిధంగా కలెక్టర్, అందరు అఫీషియల్స్ అంతా, పూజారులు మరి పొద్దున్న నుంచి ఎంతో నిష్ఠతో పూజ చేసి చిలకల గుట్టలకు వెళ్ళి అక్కడి నుంచి మరి సమ్మక్కను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చేటప్పుడు, గద్దెల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరవ వందనంగా ఎస్పీ గారు గాల్లోకి కాల్పులు జరిపి తీసుకురావడం మన ఆనవాయితీ. సో అది 22వ తారీఖు నాడు ఆ మహాఘట్టం. మనం అందరం 2 సంవత్సరాలకోసారి ఎదురు చూసే అటువంటి మహాజాతరలో ప్రధాన ఘట్టము 22వ తారీఖు నాడు సాయంత్రము 6 గంటల వరకు సమ్మక్క తల్లి గద్దెల మీదకి వచ్చే విధంగా మరి అటు కార్యక్రమం ఉంది. మరి అందరు దేవతలు 23వ తారీఖు నాడు సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు అందరు దేవుళ్ళు శుక్రవారం అంటే 23వ తారీఖు నుంచి 24 మధ్యాహ్నం వరకు గద్దెల మీద ఉంటారు. కాబట్టి అందరు కూడా ఎప్పుడు మనం గద్దెల మీద ఉన్నప్పుడు దర్శించుకోవాలనేది అందరి కోరిక. కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళా 2 సంవత్సరాల తర్వాతనే మనకు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా స్వీయ నియంత్రణతో, క్రమశిక్షణతో భక్తులందరూ వచ్చి ఆ తల్లులను, ఆ దేవుళ్లను దర్శించుకునేందుకు అంత యంత్రాంగం అంతా ఇప్పుడే ఎస్పీ గారు కూడా చెప్పారు. పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజే ఇన్ని రోజులు పాపం మన ములుగు జిల్లా పోలీస్ డిపార్ట్మెంటే మొత్తము అంటే ట్రాఫిక్ విషయంలో లోకల్ మన జిల్లా చిన్న జిల్లా తక్కువ స్టాఫ్ అయినప్పటికీ కూడా వారందరూ కూడా వారి వారి విధులను నిర్వర్తించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. మరి జాతరకు సంబంధించి కూడా నిన్న అఫీషియల్స్ తోటి మన సిఎస్ గారు కూడా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. నిన్న మెడికల్ హెల్త్కి సంబంధించి చేసినాము, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ రివ్యూ చేసినాము, తర్వాత ఎన్పిడిఎస్సిఎల్ చేసినాము, ఐటీడీఏ చేసినాము. అంతకుముందు శానిటేషన్ మా కమిషనర్ గారు అనితా రామచంద్రన్ గారు వచ్చి 33 జిల్లాల అధికారులు డిపిఓలను తీసుకొచ్చి కూడా శానిటేషన్కి సంబంధించి వర్క్ చేసినాము. ఎంత పెద్ద జాతరలో అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా వాహనదారులకు
దయచేసి దేవుని కాడికి వచ్చేది మనం ఇంకో కొన్నేళ్ళు మంచిగా ఉండాలని మొక్కుకోవడానికి, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని. వస్తూ వస్తూ మరి ప్లాస్టిక్ను, అదేవిధంగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి మత్తు పదార్థాలు ముట్టకుండా డ్రైవర్లు, అదేవిధంగా జంపన్న వాగులోకి దిగటప్పుడు కూడా, స్నానాలప్పుడు కూడా మత్తు పానీయాలు ముట్టకండి. ఎందుకంటే నీళ్ళలో దిగిన తర్వాత ఒక్కొక్కసారి ఆ గుంటలు ఉంటాయి, అక్కడక్కడ ఇబ్బంది పడతారు, అట్లాంటి మరణాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సోదరులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాము. 6000 బస్సులను కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా మరి అలాట్ చేయడం జరిగింది. బస్సుల సంఖ్య ఎక్కువతోటి కూడా ఒత్తిడి పెరిగే అటువంటి అవకాశం ఉంది కాబట్టి స్లోగా నెమ్మదిగా బస్సులను నడుపుకుంటూ ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా మీరు బాగుండాలి, మిమ్మల్ని నమ్ముకొని మీ బస్సులో ఎక్కినటువంటి ప్యాసింజర్స్ బాగుండాలి, రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి ఇతర ప్రయాణికులు కూడా మరి మంచిగా ఆరోగ్యంగా ప్రాణంతో ఉండాలి అంటే మీరు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా ఆర్టీసీ బస్సెస్ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరొక విజ్ఞప్తి కూడా మేము వీఐపీలకు చెప్తున్నాం. గతంలో ఇన్ని పాసులు ఇచ్చిర్రు, అన్ని పాసులు ఇచ్చిర్రు అంటే ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు గతంలో 2800, 2500 బస్సులు మాత్రమే నడిచినాయి. ఈసారి 6000 బస్సులు నడుస్తున్నాయి. బస్సుల సంఖ్య పెరిగింది కాబట్టి ఒక బస్సు 2-3 వెహికల్స్ కార్లతో సమానం అవుతుంది. తిరగడానికి, క్రాసింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. నిజంగా వీఐపీలు అందరికి కూడా నేనేం చెప్తున్నా అంటే, మంచిగా మీరు ఎక్కడన్నా ములుగుల్లో అక్కడక్కడ మీ ప్రైవేట్ వెహికల్స్ పెట్టి కూడా బస్సు ఎక్కితే ఇక్కడ దగ్గరలో రావడానికి కూడా ఉంటుంది. చాలామంది అందరం అంటే వీఐపీ పాసుల కోసం చాలామంది ప్రెజర్ చేస్తున్నారు అధికారుల మీద, మా మీద. దయచేసి మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి, ఒత్తిడి రాకుండా. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో 2500, 600 బస్సులు, ఇప్పుడు 6000 బస్సులు. బస్సుల సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్య ఇప్పటికే వాస్తవానికి మన పోలీస్ అధికారులు ఈ వేలను లెక్క పెట్టారు, ఇంకా భూపాలపల్లివే అంటే రాలేదు. దాంతో పోతే దాదాపు 55 లక్షలు దాటి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి దేవుళ్ళను మీరు కోరిన కోరికలు మొక్కుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. అందుకనే రోజు రోజుకు ఇంత వైభవం, ఇంత భక్తుల యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి ఆ తల్లుల వైభవం మరింత మందికి చేరాలని మీ అందరికీ కోరుకుంటూ, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ జాతరలో మీరు కూడా మాతో పాటు కలిసి ఉంటారు కాబట్టి ఏదన్నా డిఫెక్ట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడన్నా ఏమన్నా వాటరో లేకుంటే కరెంట్ కానో బాతింగ్ కానో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా తెలియచేయండి. మేమందరం కూడా సరి చేసుకొని మంచి ఫెసిలిటీస్ ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. మేడారం మహాజాతరకు ప్రజలు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ 85 స్పెషల్ బస్సుల్ని నడుపుతోందన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్లో సమ్మక్క సారక్క జాతర పేరుతో స్పెషల్ బస్సుల్ని ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ మహాలక్ష్మి జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకు 85 బస్సులు పెట్టడము, మన ప్రయాణికులందరూ కూడా ఫ్రీగా ఈ బస్సులో మనం జాతరకు పోవడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ సారలమ్మకు చాలామంది మన ప్రేక్షకులు పోవాలని చెప్పి వాళ్ళు ఈ వ్యవస్థ పెట్టడం జరిగింది. కొద్దిగా టైమింగ్స్ మంచిగా చూసుకోండి, ఎందుకంటే అందరు బీద ప్రజలే పోతారు మన ఆర్టీసీ బస్సులలో. వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు కొద్దిగా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే స్టాఫ్ కూడా కర్టియస్గా ఉండి వాళ్ళందరికీ కొంచెం లగేజ్ ఉన్నా కానీ కొంచెం ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళ ప్రయాణం ఏదైతే ఉందో చాలా మంచిగా సంతోషంగా వచ్చేలాగా చూడాలని చెప్పి ఆర్టీసీ వ్యవస్థకు కోరుతూ, ప్రజలు కూడా అందరూ ఇంత మంచి సౌకర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు వాళ్ళు ఇదే ఆలోచించారు. మనం మొదటిసారిగా
ప్రభుత్వంలో వచ్చాము. ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఆర్టీసీ ద్వారా మనం బస్సులు పెట్టాలి. మనం పోయినసారి 55 బస్సులు పెట్టడం జరిగింది. ఈసారి ఫ్రీ ట్రావెల్ ఉన్నందువలన దీన్ని ఇంకా పెంచాలి, 85 బస్సులు చేస్తే సరిపోతుందేమో అని చెప్పి మరి పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ లో 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ అంశాల మీద స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో జరిగిన ఎగ్జిబిషన్ పై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ బాలకృష్ణ అందిస్తారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో శ్రీకారం చుట్టారు. 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ తోటి గ్రామీణ ప్రాంత రైతులందరికీ కూడా వ్యవసాయ పనిముట్ల మీద అవగాహన కల్పించే ఒక వినూత్నమైన కార్యక్రమం నడుస్తుంది. శిల్పారామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అనేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. రైతులకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారో, దానివల్ల రైతులకు జరిగే బెనిఫిట్ ఏంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి. సో ఈరోజు ముఖ్యంగా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ అనే ప్రోగ్రామ్ ఇండియాలో ఫస్ట్ టైం ఓన్లీ రూరల్ అండ్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అరేంజ్ చేసింది. సో ఒక పైలట్ ప్రోగ్రామ్గా టీఎస్ఐసి నాబార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ నిన్న కొత్తగూడెంలో జరిగింది, ఈరోజు మహబూబ్ నగర్లో, మరియు రేపు నిజామాబాద్ జిల్లాలో. సో ఈ ODOE 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ గ్రాస్ రూట్ రూరల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన వేరే ప్రోడక్ట్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటికి ఒక విజువల్ అపీల్ ఉండకపోవచ్చు, వీటికి ఒక మార్కెటింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా యాక్సెస్ ఉండకపోవచ్చు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి కారణం ఏంటంటే ఈ ఏవైతే గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఒక పెయిన్ పాయింట్ నుంచి పుట్టుకొస్తాయో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం దానికోసం సేకరించి ఈ అన్ని ఇన్నోవేటర్స్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో నుండి తీసుకొచ్చి జరిగింది. ట్రెడిషనల్గా ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులకు ఈ అంటే వ్యవసాయ పనిముట్ల ద్వారా ఎట్లాంటి ఈజీ మెథడ్స్ వాళ్ళకి చేరుకునే అవకాశం ఉంటుంది, ఎట్లా కన్వే చేస్తున్నారు వాళ్ళకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక ఇన్నోవేటర్ ఉన్నారు, వెల్లె శ్రీనివాస్ గారని. ఆయన ఏం చేశారంటే ఆయన వాళ్ళ ఊర్లో చూశారు ఈ చాలామంది రైతులు పెడల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ షాక్ వల్ల వాటర్ ఫ్లో లేదా పంప్ దగ్గర షాక్తో చనిపోవడం జరిగింది. సో దానివల్ల ఆయన ఏం చేశారు, ఒక రిమోట్ కిసాన్ రిమోట్ అని క్రియేట్ చేశారు. 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మీరు ఆ పార్ట్ని పంప్ దగ్గర ఇన్స్టాల్ చేసేస్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్ రేడియస్లో నుంచి మీరు ఆ రిమోట్తో మీరు ఆ పంప్ను ఆపరేట్ చేయగలరు. సో దాంతో సేఫ్టీ కూడా ఉంటుంది, ప్లస్ మీరు ఫిజికల్గా అక్కడ దాకా వెళ్ళి రావడం అనేది తగ్గుతుంది. సో అలానే ఇంకొక మా ఇన్నోవేటర్ ఏం చేశారు అంటే ఇప్పుడు చాలామంది ప్యాడీ ప్లాంటేషన్ అప్పుడు ఒంగి ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో లేదా దాన్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడైనా సరే వీపు మీద స్పైనల్ కార్డ్ మీద చాలా విపరీతమైన లోడ్ పడి డ్రడ్జరీ పెరుగుతుంది. సో దానికి వీళ్ళు ఏం చేశారు అంటే ఒక టూల్, సింపుల్ ఒక పైప్ లాంటి టూల్ ఇన్నోవేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ అలా సీడ్ పెట్టి గుచ్చుకుంటూ నుంచుని వెళ్ళిపోవచ్చు. సో ఒక 6 నుండి 7 గంటల్లో చేయగలిగే పని ఒక 2 నుండి 3 గంటల్లో తగ్గించేయచ్చు. అండ్ దాంతోపాటు ఆ ఫిజికల్ లేబర్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇలా చాలా రూరల్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి. వీటికి మెయిన్ థింగ్ మార్కెటింగ్ ఉండదు, లేదా ఒక విజిబిలిటీ ఉండదు. సో ఈరోజు రావడానికి కారణం కూడా దాదాపు ఒక 12 నుండి 1500 మంది ఫార్మర్లు, స్టూడెంట్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, మహిళా సంఘాలు, దాంతోపాటు FPOలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వీటిని చూసి వాళ్ళు కొనుగోలు చేసే ఒక ఆసక్తిని క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసాం. ఫార్మర్కి అంటే ఇంత కాస్ట్ ఉన్నటువంటి ఐటమ్స్ కొనాలంటే ఇబ్బంది కదా, వాళ్ళని ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇదేనండి మెయిన్ ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, దీస్ ఆర్ వెరీ లో కాస్ట్. మీరు ఏవైతే పెద్ద ప్రోడక్ట్స్ మార్కెట్లో చూస్తారో ఆ పెద్ద ప్రోడక్ట్స్ మార్కెట్లో మనకి ప్రైస్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇష్యూస్ ఉంటాయి. సో దానివల్ల ఆ ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల కొనలేకపోతారు, ఎందుకంటే ఆ పెట్టే డబ్బులంతా మార్కెటింగ్లోకి పోతుంది. కానీ ఇక్కడ ఉన్న రూరల్ ఇన్నోవేటర్స్కి మార్కెటింగ్ కానీ యాక్సెస్ కానీ ఇదంతా ఉండదు. సింపుల్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాబ్లం ఉంటుంది, సాల్వ్ చేస్తారు, లోకల్లీ రిసోర్స్డ్. ఓకే, అంటే ఇంకా పర్టికులర్గా అంటే రైతులకు ఇంకా ఒక రేర్గా దొరికే ఆపర్చునిటీస్ ఏం కనిపిస్తాయి ఇక్కడ? రేర్గా దొరికే ఏంటంటే ఈరోజు ఈ మెయిన్ ప్రోగ్రామ్ కారణం మేము డిజైన్ చేసింది ఒకటైతే విజిబిలిటీ కోసం, రైతులు వచ్చి చూసి ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం, అవసరం ఉంటే కొనుగోలు కూడా చేయవచ్చు. కాకపోతే మెయిన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా సెంటర్ లేదా స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అలానే నబార్డ్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ లేదా మన లీడ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ కింద ఈ రిసోర్సెస్ని సేకరించి, ఈ ఇన్నోవేషన్స్ని సేకరించి
గవర్నమెంట్ పాలసీ కిందనే ప్రొక్యూర్మెంట్ చేసి మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. సో అలానే ఇప్పుడు వచ్చిన ఫార్మర్స్ కూడా ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెల్లె శ్రీనివాస్ అని ఏదైతే కిసాన్ రిమోట్ గురించి చెప్పానో, నిన్న కొత్తగూడెం జిల్లాలో 3 గంటలు జరిగిన ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో దాదాపు 20,000 బిజినెస్ చేశారు ఆయన. హీ హాజ్ సోల్డ్ క్లోజ్ టు 10 రిమోట్స్. అది ఆయన చెప్పేది ఏంటంటే 1800 ఇస్ ద ప్రైస్. ఒకవేళ స్టేట్లో ఎక్కడ ఓవర్ ద కంట్రీ ఎక్కడైనా మీరు దాన్ని తెప్పించుకోవాలన్నా హీ విల్ ఛార్జ్ యూ 200 అండ్ ఫర్ 2000 రూపీస్ ఆర్ అలాంటిది ఏదో ప్రైసింగ్లో యూ హ్యావ్ ద రిమోట్. ఎక్స్ట్రీమ్ లైఫ్ సేవింగ్, సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. యాంత్రీకరణ ద్వారా ఈజీ మెథడ్లో తక్కువ టైంలో స్ట్రెస్ లేకుండా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో రైతుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? రైతులైతే నిన్న ఒక్క రోజులోనే సేల్స్ అయ్యాయి. అది జస్ట్ ఒక ఇన్నోవేషన్వే. అలాంటివే చాలా దాదాపు ఒక 8 ఇన్నోవేషన్స్ ఏవైతే అయ్యాయో సేల్స్ అయ్యాయి అన్నారు. కానీ ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ రావడంలో ఒక రివ్యూ అనేది చేయలేకపోయాం. ఈరోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా అన్ని స్టాల్స్ కలిపితే వాళ్ళు ఏదో విధంగా ఆర్డర్లు సేకరించడము లేదా ఇక్కడ ఉన్న ఆర్డర్లు సేల్ చేస్తుంటారు. వాళ్ళకి విజిబిలిటీ కూడా దొరుకుంటుంది అనే ఉద్దేశం ఉంది. సో మొత్తానికి ఇది గ్రామీణ ప్రాంత వ్యవసాయం మీద ఆధారపడే రైతులందరూ కూడా ఒక ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు అంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఒక యాంత్రీకరణ ద్వారా మెషినరీతోని సులభమైన పద్ధతిలో వ్యవసాయం చేయడానికి అనుకూలంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ని ఒక స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి రైతులందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. సో పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు, విద్యార్థులు కూడా చాలామంది వచ్చారు, చూస్తున్నారు. సో వాటి ద్వారా ఇన్నోవేటివ్గా వ్యవసాయాన్ని ఒక వినూత్న పద్ధతిలో చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి విద్యార్థులు అట్లాగే రైతులు కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు మల్కాజ్గిరి బీజేపీ నాయకులు పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్క కుమరయ్య. 10 ఏళ్ల మోదీ పాలనను ప్రజలకు వివరిస్తూ మల్కాజ్గిరిలో జనచైతన్య యాత్ర చేపట్టారు. మోదీ దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే భారత్ను ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దారని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి గొప్ప పనులు చేశారన్నారు. మరోసారి మోదీని ప్రధానమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కుమరయ్య. అది ఇండియాలో ఉన్న ప్రతి హిందువుకు, వరల్డ్లో ఉన్న ప్రతి ఇండియన్కి నేను సెలబ్రేషన్ లాగా చేసుకున్నాను. ఆ విధంగానే 370 ఆర్టికల్ చేయడం కానీ, లేకుంటే ట్రిపుల్ తలాక్ కానీ, లేకుంటే చాలా బోల్డ్ డెసిషన్స్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేదు. అంటే ఒక 65 years చేయలేదు. అన్నీ కూడా లాస్ట్ 10 yearsలో మోదీ గారు చేసి చూపించారు. అంటే ఒక 80,000 పబ్లిక్, 80,000 కోట్ల పబ్లిక్ని ఏదో పవర్టీ లైన్ తీసుకురావాలి. ప్రతి రూపాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెండ్ చేసి డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ తీసుకొచ్చారు. డిజిటలైజ్ చేశారు ఇండియాని. ఇండియా లాస్ట్ 5 yearsలో వరల్డ్లో ఒక నంబర్ 1 డిజిటలైజేషన్ కంట్రీ. మన ఇండియన్ రూపీ రాబోయే రోజులలో చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన ఇండియన్ రూపీస్ మన పేటిఎం కార్డు సింగపూర్లో వాడుకోవచ్చు, దుబాయ్లో వాడుకోవచ్చు, ఖతార్లో వాడుకోవచ్చు. రాను రాను అన్ని కంట్రీస్లలో మనం రూపీ వాడుతాం. ఇప్పుడు రష్యాతో మన పెట్రోల్ ఆయిల్ కొనడం కూడా మన ఇండియన్ రూపీలో పే చేస్తుంది. దాంతో వరల్డ్ అంతా ఒక 100 రూపీస్ పే చేస్తాం. మన 30 రూపీస్ డిస్కౌంట్ మనం ఆయిల్ వల్ల అది ఓన్లీ మోడీ గారితోనే సాధ్యమైంది. కాబట్టి మోడీ గారి గవర్నమెంట్ వస్తుంది. మోడీ గారికి ఆల్టర్నేటివ్ పర్సన్ లేదు, పార్టీ లేదు, బీజేపీ. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదట వేములవాడ రాజన్నను దర్శించుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. స్వామివారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం, ధర్మ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామంలో బీరప్ప కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని మహిళలందరూ బోనాలతో ఊరేగింపు చేసి బీరప్ప ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బీరప్ప లగ్గం పట్నాలు నిర్వహించారు. బీరప్ప పండుగను ప్రతి సంవత్సరం వారం పాటు నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. గొర్రెలు మేపడానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లిన గ్రామస్తులు బీరప్ప పండుగ వచ్చిందంటే చాలు సొంత ఊరికి వచ్చేస్తుంటారు. వారం పాటు పండుగ నిర్వహించి ఆ తర్వాత మళ్లీ గొర్రెలు మేపడానికి వెళ్లిపోతారు. That's all for now. Stay tuned to V6 News as it is.